అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ఈ రోజున 12 రాశుల వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ మంచి అభివృద్ధిని కలగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకం పఠించినట్లయితే అన్ని విధాల ఆటంకాలు తొలగిపోవడం, మీకు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్నట్లయితే దత్త మందిరాలు కానీ, దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ చేసినట్లయితే కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దక్షిణామూర్తి, దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం, చేసుకోగలిగితే చేసుకోవడం, అష్టోత్తరాలు లాంటివి వినడం, ఇవన్నీ చేయడం వల్ల అన్ని విధాల విద్యాపరంగా, ఆలోచన విధంగా విద్యార్థులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని ఒకటి భావించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరికీ కలిపి చెప్తున్నావు కనుక కామన్గా తమకే వర్తిస్తాయన్న భావనలో లేకుండా ఇది తమ తమ వ్యక్తిగత జాతకాలు, అంటే పుట్టినప్పుడు వేసిన జన్మకొండల ఆధారంగా నడుస్తున్న దశలు అంతర్దశలతో కలుపుకొని ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి చిన్న చిన్న పరిహారాలు చేసి. నేటి